గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావా మీద ఆధారపడ్డ చవట దద్దమ్మని. ఈ మాట నా భార్య నన్నమాట. ఎవడు చెప్పింది? ఇది నీ పెళ్ళాం మాట కాదు, నీ పెళ్ళాం నాన్న మాట, నా మాట. ఒక చేంజ్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి, ఒక విశ్రాంతి కావాలి. ఎప్పుడు ఇదంతా నా కూతురు నీకివ్వడం లేదో అటువంటి ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఏం తప్పులేదు, నీ మామగారిని చెప్తున్నాను. నా ముందే నా మొగుడిని తిట్టి నేను నా భర్తని తిట్టేలా చేసింది అతన్ని పైకి తీసుకురావడానికే విని నువ్వు దేవుడు అనుకున్నాను. కానీ సొంత అల్లుణ్ణి మరో ఆడదాని దగ్గరికి పొమ్మని చెప్తున్నా నువ్వు. ఇప్పుడు నా కంటికి పురుగు కంటే అధ్వానంగా కనిపిస్తున్నావు. క్యారేజ్ పట్టుకెళ్ళి మనిషివి నువ్వే కదా? అవునండి. 1 గంట అయినట్టుంది. అవును, అయింది. క్యారియర్ పట్టుకెళ్ళే మనిషి ఇంకా రాలేదు. అవును, రాలేదు. అల్లుడు, రండి మోయ రండి. ఎలా ఉంది నా ఫ్యాక్టరీ? నీ మనసులాగా చాలా విశాలంగా ఉంది, నా మనసులాగా చాలా ప్రకాశంగా ఉంది, నా కూతురు మనసులాగా ఏనప ముద్దలా ఉంది. అల్లుడు, నా కూతురికి నా మీద చాలా కోపమయ్యా. మీ మీద కూడానా? అవును అవును, పెళ్ళైన మర్నాడే రిప్లై కార్డులా మా ఇంటికి నా కూతురు పెట్టితో తిరిగి వచ్చింది. గుర్తుందా? ఆ విషయం మీ అక్కగారు ముందే ఫోన్ చేశారులే. ఏం చేయాలి? నీ పెళ్ళాం మా ఇంట్లో ఉండకూడదు. ఆలోచించాను. పక్కనే బోండం అండాళ్ళు చూశాను. చాలా కష్టమే. సరసాల మొదలెట్టాను. అయ్యో, అంతా నాటకం అల్లుడు. నా కూతురు నన్ను ద్వేషించాలి కదా, నిన్ను ప్రేమించాలి కదా, అందుకే ఈ నాటకం. అల్లుడు, ఈరోజు నువ్వు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, జీవితంలో పైకి వస్తున్నావు. ఈ మార్పుకు అసలు కారణం ఏమిటో తెలుసా? ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను. నా కూతురుతో గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావా మీద ఆధారపడ్డ చవట దద్దమ్మని. ఈ మాట నా భార్య నన్నమాట. ఎవడు చెప్పింది? ఇది నీ పెళ్ళాం మాట కాదు, నీ పెళ్ళాం నాన్న మాట, నా మాట. నేను నా కూతుర్ని రెచ్చగొట్టాను, నా కూతురు నిన్ను రెచ్చగొట్టింది. ఆ రోజు నేను నిన్ను తిట్టలేక తిట్టానయ్యా. నా కూతురు కోపం వచ్చింది, రోషం వచ్చింది. ఒకే మాట, గెట్ అవుట్. నీకు గెట్ అవుట్, నాకు గెట్ అవుట్. ఆ గెట్ అవుట్తో నువ్వు పైకొచ్చావు, నేను బయటికి వచ్చేసాను. పర్వాలేదు, ఏమన్నా నా కూతురే కదా. నా కూతురు నన్ను దూరం చేసినందుకు కూడా నేను బాధపడలేదు. కానీ పిచ్చి ముద్దు నీ దగ్గరే ఉంటూ నీకు దూరం అవుతుంది, అందుకేనయ్యా నా బాధ. నేను ఒట్టి పోకిరిగా 5 రూపాయలతో ఈ ఊరికొచ్చాను. పాకల్లో ఉండే ఓ పిల్ల నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నేను 5 కోట్ల వరకు సంపాదించాను. అంత సంపాదించడానికి కారణం నా భార్య నవ్వు ముఖం. ఇప్పుడు 5 కారణం ఆ నవ్వు మొహం లేదయ్యా. చూడు బాబు, 2 పక్కల ఒకే బొమ్మ. ఇదే నా శక్తి, ఇదే నా ప్రాణం, ఇదే నా హృదయం, ఇదే నా ఊపిరి, ఇదే నా భార్య. నాకేదైనా సమస్య వస్తే నా భార్య నాకు దారి చూపిస్తుంది. దీన్ని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, ఇంత కష్టపడి పనిచేస్తున్న నీకు ఒక మార్పు కావాలి, ఒక చేంజ్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి, ఒక విశ్రాంతి కావాలి. ఇదంతా ఒక ఆడదాని వల్లే లభిస్తుంది. ఎప్పుడు ఇదంతా నా కూతురు నీకివ్వడం లేదో అటువంటి ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఏం తప్పులేదు, నీ మామగారిని చెప్తున్నాను. సారీ మోయ, మీ కూతురికి నా మీద ఇష్టం లేకపోవడం నా దురదృష్టం. కానీ
నా కంఠంలో ప్రాణం ఉండగా ఆమె తప్ప మరో ఆడదాని గురించిన ఊహ కూడా నా మనసులోకి రాదు. నవ్వడానికి సిద్ధంగా ఉండు. ఏమిటి మాయా మీరనేది? తరువాత నీకే అర్థమవుతుంది. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నా మొగుడు ఫ్యాక్టరీకి నేను వచ్చాను. అది అడగడానికి నువ్వెవరు భద్రాచలం రుద్రయ్య? భద్రాచలం రుద్రయ్య? నన్నే? అవును. ఆండాళ్లతో నువ్వు సరసాలాడింది నన్ను అత్తారింటికి పంపడానికని తెలిసి నువ్వు బాధ్యత గల తండ్రి అనుకున్నాను. నా ముందే నా మొగుడిని తిట్టి నేను నా భర్తని తిట్టేలా చేసింది అతన్ని పైకి తీసుకురావడానికే విని నువ్వు దేవుడు అనుకున్నాను. కానీ సొంత అల్లుణ్ణి మరో ఆడదాని దగ్గరికి పొమ్మని చెప్తున్నా నువ్వు ఇప్పుడు నా కంటికి పురుగు కంటే అధ్వానంగా కనిపిస్తున్నావు. నేను అంత మాట అనకపోతే నీ భర్త ఒకే బాణం ఒకే భార్య అనే రాముడని నీకెలా తెలుస్తుంది? నీ కంట్లోంచి అంత కన్నీరు ఎలా వస్తుంది? అంటే నేను ఇక్కడికి వస్తానని అతను అలా అంటాడని నేను కన్నీరు పెడతానని నీకెలా తెలుసు? అదే ఈ భద్రాచలం రుద్రయ్య. నువ్వెప్పుడు వచ్చావో, ఏం విన్నావో, ఎంత ఏడ్చావో అంతా నాకు తెలుసు. అందరికీ ఒక మెదడు 2 కళ్ళు. మీ అబ్బకు 2 మెదళ్ళు 22 కళ్ళు. క్యారేజీ పట్టుకెళ్లే మనిషిని ఎగ్గొట్టేలా చేసింది నేనే. దివ్య, రేపు నా జీవితాశయం నెరవేరిపోతుంది. నేను ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనబోతున్నాను. తెల్లారగానే కారు కొనడానికి పెడుతున్నాను. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఓ మంచి పట్టు చీర, ఓ నిలువెత్తు పూలదండ కొనుక్కొచ్చే ఏర్పాటు చేయి. మా అక్కయ్య కోసం. దానికి అయ్యే డబ్బు త్వరలో తిరిగిచ్చేసాను మీ నాన్నకి చెప్పు. తిరిగి ఇవ్వడం ఎందుకండి? ఆయన డబ్బంతా మీకు రావాల్సిందే కదా. రావాల్సిన డబ్బు కంటే వచ్చిన నువ్వు చాలు, ఇచ్చిన ఈ తృప్తి చాలు. ఈరోజే చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోబోతున్నాను. అయ్యో, ఏమిటి? నిద్రపోతారా? ఏయ్,